హలో ఎవ్రీవన్. నేనైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి అండర్ 400 రూపీస్‌లోనే ఒక 4 ఫీడింగ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, 400 రూపీసే కదా అని. నాకైతే 4 కుర్తీస్ మంచి క్వాలిటీనే వచ్చాయి. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో బేసిక్‌గా మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ రిలేటెడ్‌గా కొన్ని మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, టాప్స్ అవి. సో నాకు తెలిసింది ఏంటంటే, అలా మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్‌గా కొనే బదులు ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ అయ్యేటట్టు ఇలా ఫీడింగ్ వేర్ తీసుకుంటే తర్వాత కూడా యూజ్ అవుతాయి అనిపించింది. ఇవేంటంటే అన్ని అంబ్రెల్లా కట్ విత్ జిప్పుడువి తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అంబ్రెల్లావి మనకి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు యూజ్ అవుతాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే డెలివరీ తర్వాత జిప్ ఉంటుంది కాబట్టి ఫీడింగ్‌గా కూడా యూజ్ అవుతాయి మనకి. అండ్ మీలో ఎంతమంది ఏదన్నా న్యూ ఇట్లా క్లాత్స్ తీసుకున్నప్పుడు ఉతికి వేసుకోవడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఒకసారి ఉతికిన తర్వాతనే వాటిని యూజ్ చేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే వీడియో కోసం అయితే డైరెక్ట్‌గా వేసుకొని చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఒక్కటే నాకు 400 అబోవ్ పడింది. 420 రూపీస్ పడింది. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్యూర్ క్వాలిటీ ఉంది. కాలర్ నెక్ తోటి మనకి సైడ్‌కి ఇక్కడ నాట్స్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. అలాగే జిప్, ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చారు. చాలా సాఫ్ట్ ఉంది. కాటన్, ప్యూర్ కాటన్ అయితే ఇచ్చారు ఇది. ఇంకా దీనికైతే నేను 10/10 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. అంత నచ్చేసింది నాకు ఈ క్వాలిటీ అనేది. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పిక్చర్ యాడ్ చేశా కదా, సో అంత ట్రెండింగ్‌గా ఉంది కదా అనేసి ఇదైతే తీసుకున్నాను. కలరు అండ్ అలాగే డిజైను యాజ్ ఇట్ ఈజ్ మొత్తం బానే వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, అవి నేను రిమూవబుల్ బటన్స్ ఏమో అన్నట్టు యాడ్ చేశాను. సో రిమూవబుల్ అయితే మనకి తర్వాత ఫీడింగ్ ఇయ్యడానికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను పెట్టాననమాట. బట్ ఇదైతే రిమూవబుల్ కాదు. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే ప్యూర్ కాటన్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్‌కి మనకి ఇన్విజిబుల్ జిప్ వచ్చింది. అండ్ అలాగే నాట్స్ కూడా వచ్చాయి బ్యాక్ సైడ్ మనం పెట్టుకోవడానికి. అండ్ క్లాత్ క్వాలిటీ అండ్ లెంత్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫోర్త్ వన్ కూడా సేమ్ ఇందాక చూపించిన థర్డ్ వన్ మోడలే తీసుకున్నాను నేను. ఇన్విజిబుల్ జిప్ వచ్చి మంచి క్వాలిటీతో లెంతీగా వచ్చింది ఈ టాప్ అయితే. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఆ థర్డ్ వన్‌తో కంపేర్ చేస్తే ఈ ఫోర్త్ వన్ ఇంకా క్వాలిటీ ఉంది. ఇవన్నీ కూడా నాకు అండర్ బడ్జెట్‌లోనే వచ్చాయి. 400 రూపీస్‌లోనే. నేనే షాక్ అయ్యాను ఎంత బాగున్నాయా అని. అండ్ మనం చూసుకుంటే పిక్చర్స్ యాడ్ చేశాను కదా, అన్ని 350, 355 అలానే ఉన్నాయి. అండ్ ఒకసారి మీకైతే బ్యాక్ సైడ్ జిప్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జిప్స్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీయే ఉన్నాయన్నమాట. కొన్ని కామెంట్స్‌లో చూసాను జిప్ అంత పర్ఫెక్ట్‌గా లేదు అని ఉన్నాయి. సో అందుకనేసి ఒకసారి నేను జిప్స్ కూడా క్వాలిటీ చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో అన్నిటికైతే జిప్స్ అండ్ లెంత్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. అన్నిటికీ సేమ్ అదే ప్యాటర్న్ ఉందన్నమాట. జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నాకైతే ఈ కలర్ నచ్చింది. బట్ రిమూవబుల్ బటన్స్ కాదు కాబట్టి నేనైతే రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ అన్నిటికంటే హైలైట్ నాకైతే ఇదే బాగా నచ్చిందనమాట. నేను తీసుకున్న 4లో నాకైతే ఇది బాగా నచ్చింది. క్వాలిటీ అయినా ఏదైనా సరే. ఇంతకీ మీకు ఈ 4 కుర్తీస్‌లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీటి లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.